అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి దేవుడే నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చారు. ఆయన మన కోసం నరకానికి వెళ్ళకుండా ప్రాణమే పెట్టాడు కనుక మనమంతా తెలుసుకుంటే మంచిది. ఆయనే చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకపు తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడు. ఎన్నాళ్ళు నీవు జీవించిన ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకములో. తీర్పు దినము యందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? మంచిగా ధైర్యంగా ఉండండి. ఈ లోకంలో యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా భయంగానే ఉంటారు. యేసు ప్రభువే మానవ రూపంలో మనందరి పాపాల నిమిత్తం వస్తే ఆయన్నే చిత్రహింసలు పెట్టారు. మనల్ని పెట్టేది పెద్ద విషయం ఏం కాదు. అయినా దేవుడిని నమ్ముకుంటూ సంతోషంగా సమాధానంగా ఉంటాం. ఇప్పుడు మీ ఆయన చనిపోయారు, మీ ఆయన బాధలు ఎవరన్నా తీరుస్తారా? మీ ఆయన గురించి ఎవరన్నా చింతించే వాళ్ళు ఉన్నారా? అట్లాగే మనం కూడా ఒక రోజు చనిపోవాలి. మనం బ్రతికినప్పుడు క్రీస్తు అవసరం లేదు. మనం చనిపోతే నరకానికి వెళ్ళకుండా ఉండటానికే క్రీస్తు. అది కూడా బ్రతికినప్పుడు కూడా సంతోషం సమాధానం కూడా ఇస్తాడు ఆయన. కాబట్టి మంచి ధైర్యంగా ఉండండి, సరేనా? స్వాస్థ్యమదియే అవధులు లేని ఆనంద
మరి ఒక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. ఈ పాట యొక్క అర్థం మనం గమనించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ, మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం నిదియేనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకములో. తీర్పు దినము యందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినము యందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పేడ చెవి పెట్టక త్వరపడి రాంచి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపులనెల్ల కడగను తనదు రక్తముతో. తన దరి చేరిన పాపులనెల్ల కడగను తనదు రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారి
వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమిగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పేడ చెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. మంచిది. దేవుడి పేరిట మీ అందరికీ నా వందనాలమ్మా. మీ పనులు మీరు చేసుకోండి, కానీ మేము చెప్పే మాటలు మాత్రం మీరు వినండి. నేను క్రైస్తవుని కాదు, నేను ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని, నేను ఒక భయంకరమైన తిరుగుబోతుని. ఎందుకంటే నాకు సిగ్గు లేదు. దేవుడు నన్ను బ్రతికించాడు కనుకనే నేను బ్రతికాను. అందుకని నా ఇష్టానుసారంగా నేను బ్రతకకుండా దేవుడికి ఇష్టమైనట్టుగా నేను బ్రతుకుతా ఉన్నాను. సత్యాన్ని తెలుసుకొని చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను ఇంతకుముందు హిందువుగా ఉన్నప్పుడు ఆ మాల వేసుకున్నప్పుడు మాత్రమే కొంచెం మంచిగా ఉండేవాడిని. మాల తీసేయంగానే ఫుల్గా అవుతా ఉండేవాడిని. ఏదైనా ఒక గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించిన సేపే మంచిగా ఉండేవాడిని, తర్వాత నేను అవుతా ఉండేవాడిని. ఇలాగా ఉన్నప్పుడు ఏమీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, సంతోషం సమాధానం అయితే అసలే ఉండేది కాదు. ఎప్పుడు ఎవరినో ఒకరిని కొట్టాలి, ఏదో ఒకటి చేసి రావాలి. చాలా భయంకరమైన వ్యక్తిని. అయితే నా జీవితంలో యేసు ప్రభు వారు మేలు చేశారు. అప్పటి నుంచి నేను ఇంకా ఆయన పని చేద్దామని డిసైడ్ అయ్యాను. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నా పేరు మారలేదు, నా మతం హిందూ మతం, నా మతం మారలేదు, నా కులం మారలేదు, నా మనసును మార్చాడు. యేసు ప్రభు నేను నమ్ముకున్న తర్వాత ఎప్పుడు నేను మందు తాగలేదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడు సిగరెట్ తాగలేదు. చాలా మంచిగా ఉంటున్నాను. నేను ఒక సినిమా పిచ్చోడిని. నేను సినిమా షూటింగ్ లో కూడా పనిచేశాను. సినిమా రిలీజ్ అయిందంటే బ్యానర్ కంటే ముందుగా వెళ్ళిపోతా ఉండేవాడిని. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత సినిమా అంతా వ్యర్థమని తెలుసుకున్నాను. నిజ జీవితంలో నేను సాక్షిగా ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా యేసు ప్రభు వారిని తెలుసుకోండి. యేసు ప్రభు వారిని తెలుసుకోవడం వల్ల మీ పేరు మారదు. యేసు ప్రభు వారిని తెలుసుకోవడం వల్ల మీ కులం మారదు. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీ మనసు మారుతుంది, మీ జీవితం బాగుపడుతుంది. యేసు ప్రభు అందరికీ ప్రభు. వాక్యం సెలవిస్తున్న బైబిల్ గ్రంథం, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక ఊరికి దేవుడు కాదు. ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి దేవుడు యేసు క్రీస్తే. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనకి స్వర్గానికి దారి. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. దేవుడు చెప్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు. మనకి ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, ఇంకా భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, పురాణం అన్ని ఉన్నాయి. కానీ ఏ గ్రంథము కూడా నేనే దేవుడు అని చెప్పట్లేదు. ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే యేసుక్రీస్తు దేవుడు అని చెప్తుంది. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. ఈ లోకంలో ఏంటి, మీరు చెనక్కాయలు పండిస్తారా, చింతకాయలు పండిస్తారా, వరి పండిస్తారా, ఇవన్నీ ముఖ్యం కాదు. కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టి ఒక రోజున వెళ్ళాలి. మనం చనిపోయిన రోజున మన భర్త ఎవరు మనతో పాటు రారు, మన భార్య ఎవరు మనతో పాటు రారు, మన పిల్లలు ఎవరు మనతో పాటు రారు, మన ఊరు, మన ఇల్లు, మన బంధువులు ఎవ్వరు మనతో పాటు రారు. కానీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. ఏముంది, మనం చనిపోయామంటే బంధువులందరికీ కబురు పెడతారు, వస్తారు, 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్లిపోయి పాతి పెట్టడమో కాల్ చేయడమో ఏదో మీ సాంప్రదాయ ప్రకారం చేసేస్తారు. ఆ తర్వాత 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు దినం చేసేస్తారు, అయిపోద్ది. కానీ నీ బ్రతుకు గోడకు ఒక ఫోటోలాగే ఉండిపోద్ది. అలా కాదు, దేవుడు నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడు. నీకోసం నీ పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికే దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. సమస్త ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, జంతువులు, చెట్టు సమస్తము కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ మానవుడిని మాత్రం ఆయన చేతితోటే స్వయంగా ఆయనలాగే తయారు చేసుకున్నాడు. మనకి అందుకే ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ శరీరం, ఈ కాళ్ళు, చేతులు అన్ని కూడా దేవుడికి ఉన్నవే మనకు కూడా ఉన్నాయి. ఆయనకున్న జ్ఞానమే మనకు కూడా పెట్టాడు. కానీ దేవుడు ఎంతో జ్ఞానాన్ని పెడితే ఆ జ్ఞానాన్ని కాదనుకుని మనం ఇంకా ఏదో కొత్త జ్ఞానం కావాలని పోయి మనమే మనిషి అన్న సంగతి మర్చిపోయి మందు తాగుతున్నాం. ఆ తర్వాత తాగిన తర్వాత ఇంట్లో భార్యను కొడతామా, భర్తను కొడతామా, పిల్లల్ని కొడతామా, లేకపోతే బంధువులతో తగాద పెట్టుకుంటామా, గొడవ పెట్టుకుంటామా, తెలియదు, ఏం చేస్తామో తెలియదు, అంత వెరీ శాస్త్రాలుగా ఉంటాం. దేవుడు అవన్నీ చేయొద్దు అని చెప్తున్నాడు. దేవుడు మంచిగానే మనం చేసిన పాపాల నిమిత్తం ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు. ఏది, మనం సంవత్సరానికి ఒకసారి దేవుడి పేరు చెప్పుకొని ఆ కోళ్ళని, మేకలని, పొట్టేళ్ళని కోసుకొని మనమే తినేస్తా ఉంటాం.
అది కరెక్ట్ కాదు. మన పాపాలు పోవాలంటే రక్తపోక్షణ జరగాలి, కానీ అది పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. కాబట్టి నేనే భూమి మీదకి మానవ రూపంలో వస్తాను, నేనే మానవుడి కోసం బలి అయిపోతాను, నేనే వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్తానని ఒక కన్యక మరియా అనే ఆవిడ గర్భం ద్వారా దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీద పుట్టాడండి. పుట్టి మన కోసం 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా బ్రతకాలి మానవుడు? సిగరెట్లు దాక్కుండా బ్రతకాలి, మందు దాక్కుండా బ్రతకాలి, అబద్ధాలు ఆడకుండా బ్రతకాలి, మోసాలు చేయకుండా బ్రతకాలి, ఎవరితోటి వాగ్దానాలు లేకుండా మనం బ్రతకాలి అని ఆయన పరిశుద్ధంగా 33.5 సంవత్సరాలు జీవించాడు ఈ లోకంలో. ఆ తర్వాత ఆయన చనిపోతే మాత్రమే మన పాపాలకి మోక్షం, లేదంటే మనం ఇంకా పాపంలోనే కూరుకుపోతుంటాం. మనకందుకే ఈ అప్పులు, ఈ అనారోగ్యాలు, ఈ లేమి, ఈ కరువు, ఇవన్నీ కూడా యేసు ప్రభు మన జీవితంలో లేకపోవటం వల్లే ఇలా జరిగింది. కాబట్టి ఆయనే మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయనే దెబ్బలు తిన్నాడు, ఆయనే రోడ్ల మీద ఈడ్చబడ్డాడు, ఆయనే ఉమ్మించుకున్నాడు, ఆయనకి భయంకరమైన గాయాలయ్యాయి. చివరి రక్తపు పుట్టు వరకు కూడా దారబోసి మన కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడండి. చాలా మంది దేవీ దేవతలు ఉంటారు, కానీ ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారిని చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టారు సమాధిలో. తిరిగి 3వ రోజున లేచాడు. ఏ దేవుడు కూడా 3వ రోజున తిరిగి లేవలేదండి. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మానవుడి కోసం ఆయనే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. లేచి అనేక మందికి అద్భుతాలు చేశాడు. కంటి చూపు కనపడడం వాళ్ళకి కంటి చూపునిచ్చాడు, పక్షవాతం వచ్చిన వాళ్ళని బాగు చేశాడు, రక్తస్రావంతో ఉన్న వాళ్ళని బాగు చేశాడు, చెవిటి వాళ్ళని బాగు చేశాడు, మోగ వాళ్ళని బాగు చేశాడు, కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. వెళుతూ వెళుతూ చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, అక్కడ లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఈ లోకంలో ఉండే ఈ ఊరు, ఈ ఇల్లులు మీతో పాటు రావు. మీరు చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత అక్కడ ఒక స్థలం కావాలి. అక్కడ స్థలం కావాలంటే మీరు ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అందుకే పాపం క్రైస్తవులంతా వాళ్ళు నమ్ముకోవటం కాకుండా నమ్ముకున్న తర్వాత అనేక మంది కూడా చెప్తా ఉంటారు. మరి ప్రతిసారి వచ్చి చెప్తా ఉంటే మీకు ఏదో వేరేలాగా అనిపించవచ్చు. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. నువ్వు సంపాదించావు, పొలాన్ని సంపాదించావు, ఇంటిని సంపాదించావు, భార్యని, భర్తని, పిల్లల్ని అన్నిటిని సంపాదించావు, కానీ నువ్వు చనిపోయిన రోజున అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ రోజు చనిపోతావా తెలీదు, రేపు చనిపోతావా తెలీదు, ఏదో ఒక రోజు అయితే నువ్వు చనిపోవాలి. ఇది చాలా చిన్న జీవితం. ఈ జీవితాన్ని ముగించుకొని మనం వెళ్తే అక్కడ ఉంది మంచి జీవితం. అక్కడ చావు లేదు, అక్కడ బ్రతికినా చావు లేదు, చచ్చిపోయినా మళ్ళీ బ్రతికేది లేదు. ఎందుకంటే అక్కడ చనిపోయిన తర్వాత ఒకటి స్వర్గం, ఒకటి నరకం, రెండే ఉంటాయి. నరకానికి వెళ్తేనేమో అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలిపోతానే ఉంటాం. పరలోకానికి వెళ్ళిపోతేనేమో చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సమాధానంగా ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీరేమి కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీరేం పూలు కొనుక్కోవాలి రావాల్సిన పని లేదు. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన మీరేమి కోళ్ళు, మేకలు అవన్నీ కోయాల్సిన పని లేదు. మంచిగా దేవుడికి మీరేం డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. మన దేహమే ఆయన ఆలయం. కాబట్టి యేసు ప్రభువే మనల్ని తయారు చేశాడు కనుక ఆ దేహానికి మనం మందు ఇవ్వకూడదు, ఆ దేహంతో మనం సిగరెట్లు, బీడీలు తాగకూడదు, ఆ దేహంతో మనం అబద్ధాలు మాట్లాడకూడదు, ఆ దేహంతో మనం గొడవలు పెట్టుకోకూడదు. వీటన్నిటికీ కూడా ఒక లెక్క ఉంది. మానవుడిని దేవుడు పుట్టిస్తున్నాడు, అన్ని సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. చనిపోయిన తర్వాత ప్రతి దానికి లెక్క అడుగుతున్నాడు. నువ్వు చెనక్కాయలు ఎన్ని పండించావు ఈ భూమి మీద, దాన్ని ఎవరికి అమ్మావు, ఆ వచ్చిన డబ్బులు ఏం చేసావు, ఇలా ప్రతి దానికి ఒక లెక్క ఉంటది. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. ఏదో ఈ జీవితంలో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, మంచి బట్టలు ఉన్నాయి, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, చాలే అందరికంటే నేనే గొప్పగా ఉన్నాను, నాకు మంచి పేరుంది, ప్రఖ్యాతలు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారేమో. అవన్నీ నువ్వు చనిపోయిన రోజు నిన్ను మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. నీ ఆత్మని ఆ పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి మీరంతా కూడా ఎటువంటి సిగరెట్లు, బీడీలు, మందులు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ చేయకుండా మంచిగా తెలుసుకోండి. మీరు ఎంత పెద్ద పాపైనా దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. బైబిల్లో యేసు ప్రభు వారు చనిపోతే మాత్రమే మనకి పాప విమోచన కలుగుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. అయితే యేసు ప్రభువుని సిలువేస్తే మన పాపాల నిమిత్తం ఆ సిలువకి ఆ పక్క ఈ పక్క ఇద్దరు దొంగలను కూడా వేశాడు. వాళ్ళలో ఒక దొంగ, యేసయ్యా నువ్వు నాకు కావాలి అంటే అంత పెద్ద దొంగని కూడా క్షమించాడు.
బైబిల్లో వ్యభిచారం చేసిన ఒక స్త్రీ ఎవరితోటైనా అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేస్తే ఊరి బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటిది యేసు ప్రభు దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆ పాపాన్ని వదిలిపెట్టింది. ఆవిడ చంపబడకుండా విశ్వాసంలో బ్రతికింది. అలాగే త్రాగుబోతులు ఎంతో మంది మారారు. కొన్నిసార్లు క్రైస్తవులు ఇలాగే దేవుడి గురించి చెప్పడానికి వస్తే ఒక ఆయన సౌలు అనే అతను క్రైస్తవులు చనిపోవడానికి కూడా కారణమయ్యాడు, అణిచివేతకు గురి చేశాడు. ఆయన కూడా దేవుణ్ణి తెలుసుకొని ఆయన కూడా క్షమించబడి పౌలుగా మారి మాలాగే ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా చేశాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి. కాబట్టి మీరంతా కూడా వ్యభిచారైనా మిమ్మల్ని దేవుడు క్షమిస్తున్నాడు, మీరు ఎంత పెద్ద పాపం చేసినా మిమ్మల్ని క్షమిస్తున్నాడు, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నా మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు మందు తాగినా, సారాయి తాగినా, గంజాయి తాగినా, ఇప్పటి వరకు ఏం చేసినా కూడా దేవుడు క్షమిస్తున్నాడు. యేసయ్యా నువ్వే దేవుడివి కదా, మరి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి రావాలి అంటే నన్ను అంగీకరించు అంటే ఆయన ఇప్పుడే నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తెలుసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు కాదు. యేసు ప్రభు అంటే ఏదో ఒక అమెరికా ప్రాంతానికి చెందిన దేవుడు కాదు. యేసు ప్రభు అంటే ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు. నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నీది ఏ ఊరైనా, నువ్వు ఎక్కడుంటున్నా నిన్ను పుట్టించిన దేవుడు యేసుక్రీస్తే, నీకు రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తే, నీ పాపాలు తీర్చేది యేసుక్రీస్తే, నిన్ను నరకం నుండి పరలోకానికి చేర్చేది కూడా యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు నిన్నేమీ అడగట్లేదు, నువ్వేమీ ఇవ్వాల్సిన పని కూడా లేదు. యేసు ప్రభు దేవుడిని నువ్వు నమ్మి నీ మనసులో ప్రార్థన చేసుకో. మీకు దగ్గరలో ఉండేదన్న ఒక చర్చికి వెళ్ళండి. ఈ లోకం శాశ్వతం కాదు. మేము చెప్తూ ఉంటే మీకు ఏదో హేళనగా ఉండొచ్చు, ఈ లోకం శాశ్వతం కాదు. మీరు ఏదైనా వంట చేసుకునేటప్పుడు పొయ్యి దగ్గర కొద్దిగా కాలితేనే అబ్బా అని బొబ్బలు పోతాయి. అలాంటిది చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకములో కాలిపోతానే ఉంటది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మీకు తెలుసుకోండి, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీకు చాలా సంతోషం ఉంటది, చాలా సమాధానం ఉంటది, చాలా నెమ్మది ఉంటది. కాబట్టి మీరంతా తెలుసుకోండి. పాస్టర్ గారు పాపం అప్పుడప్పుడు వచ్చి మీకు చెప్తా ఉంటారు, మీరేదో పెడచవని పెట్టబాకండి, మాకేమీ పని పాట లేక రాలేదు, మేము కూడా ఒకప్పుడు త్రాగుబోతులమే, మేము కూడా ఒకప్పుడు తిరుగుబోతులమే, మేము కూడా ఒకప్పుడు అబద్ధికులమే, మేము కూడా ఒకప్పుడు అన్ని వ్యసనాల్లో కూరుకుపోయిన వారమే. కానీ మేము తెలుసుకున్న తర్వాత ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మీకు కూడా తెలియజేయడానికి వచ్చాము. కాబట్టి మీరంతా తెలుసుకోండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్తున్నాడు. ఈ రోజున మానవుడికి విశ్రాంతి లేదండి. మైండ్ సరిగ్గా లేకపోతే పోయి సారాయి తాగుతారు, లేదంటే మందు తాగుతారు, కొద్దిగా ఏదన్నా అలజడిగా ఉంటే తలనొప్పిగా సిగరెట్ తాగుతారు, బీడి తాగుతారు. ఈ లోకంలో ఈ స్వార్థం కోసం ఎదుటి వారికి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏదో కూడబెట్టుకుంటాం, కానీ సంతోషం సమాధానం లేదు. యేసు ప్రభు నమ్ముకుంటేనే మనకి సంతోషం సమాధానం. మనకి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని రూల్స్ అన్ని చూస్తూ ఉంటాం, సినిమాలన్నీ చూస్తూ ఉంటాం, మన జీవితాలు కూడా వాళ్ళలాగా అనుకొని పాడు చేసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన భర్తని, మనకిచ్చిన భార్యని, మనకిచ్చిన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన పొలాన్ని చూసుకొని మంచిగా నమ్మకంగా బ్రతికితేనే సత్యాన్ని తెలుసుకొని మనం బ్రతికితే తప్ప, లేదంటే మనకి నరకం తప్పదు. మీకు చెప్పడం వల్ల మాకు ఎవరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వరు. మేము ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్క ప్రాంతం నుంచి అందరూ వచ్చి ఇక్కడ వీళ్ళంతా రక్షింపబడాలి, మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే ఇక్కడికి అనేక సార్లు వచ్చి చెప్తా ఉన్నారు. మాకెవరు డబ్బులు ఇవ్వరు, మేమే మా ఖర్చులు మేము పెట్టుకొని, మా డబ్బులతో మా బండ్లలో పెట్రోల్ మేము కొట్టించుకొని, మా కరపత్రికలు మేము తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఎందుకు మొత్తుకుంటున్నాము అంటే, తెలియక అసత్యంలో ఉండిపోయి అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి దేవుడే నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చారు. ఆయన మన కోసం నరకానికి వెళ్ళకుండా ప్రాణమే పెట్టాడు కనుక మనమంతా తెలుసుకుంటే మంచిది. ఆయనే చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకపు తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడు. కాబట్టి మీకు నచ్చినట్టు ఏదో ఒక రూపాన్ని చేసుకొని ఒక చెట్టు దగ్గరకో, ఒక పుట్ట దగ్గరకో, ఒక బాబా దగ్గరకో వెళ్ళి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని పూలు కొనకపోయి, కొబ్బరికాయలు కొనకపోయి, నల్లకోళ్ళు కొనకపోయి, పొట్టేళ్ళు పోసుకొని ఇంకేదో వాళ్ళకి బట్టలు తీసిస్తే మీ పాపాలు పోవు. కానీ మీరు ఎక్కడుంటే అక్కడే యేసయ్యా నా పాపాలు తీసేయమంటే తీసేసే దేవుడే నిజమైన దేవుడు. పిలిచే దేవుడే, పిలిస్తే పలికే దేవుడే నిజమైన దేవుడు. తెలుసుకోవాలి. మనం ఏదో మొక్కుకుంటాం, అయ్యా నాకు ఆ పని అయిపోతే నేను దగ్గరికి వచ్చి గుండు చేర్చుకుంటానని మొక్కుకుంటారు.
అయ్యా నాకు ఆ పని అయిపోతే నేను నీకు అది చేస్తా ఇది చేస్తానని మొక్కుంటారు. నువ్వు యేసు ప్రభుకి ఏమీ చేయక్కర్లేదు. నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో అక్కడే కూర్చొని యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు దేవుడు అయితే ఒకసారి నాతోటి మాట్లాడు అంటే పిలిస్తే పలికే దేవుడే యేసుక్రీస్తు అండి. కాబట్టి మీరు సత్యమైన మార్గాన్ని తెలుసుకోండి. ఇదే సత్యము. దేవుడు తప్ప ఇంకా వేరొకడు ఎవడు కూడా మన పాపాలు తీర్చలేడు. మనల్ని నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చడు. ఇది వాస్తవం. దీనికి ఎగ్జాంపుల్ నేనే. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, ఒకప్పుడు తల్లిదండ్రులను కొట్టేవాడిని, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టి అయినా కూడా దేవుడు నన్ను క్షమించి నన్ను ఆయన కుమారుడిగా అంగీకరించాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకు మందు తాగితే 3 గంటలే ఉండేది. ఆ 3 గంటలు ఏం చేసేవాడినో తెలియదు. నాకు ఏది పడితే నేను ఇప్పటి వరకు కనీసం 160 సార్లు ఫ్లైట్ ఎక్కాను. ఎప్పుడు సంతోషం లేదు. నేను నా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జలసాలు చేశాను. నాకు ఎప్పుడు సంతోషం లేదు. నాకు ఇష్టం వచ్చిన 8 5 స్టార్ హోటల్లో నేను ఉండి తిన్నాను. నాకు ఎప్పుడు సంతోషం లేదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే చాలా సంతోషంగా ఉన్నాను, చాలా నెమ్మదిగా ఉన్నాను. మీరు కూడా ఈ నెమ్మది పొందాలి అంటే తెలుసుకోండి. ఒకవేళ మీకు ఈ నెమ్మది సంతోషం మీరు తాగే మందు వలన మీరు జీవించే విధానంలో ఏమైనా ఉందేమో, కానీ చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే మీరు అక్కడ కన్ను తెరవాలి. ఇక్కడ మీకు అందరూ కనిపిస్తారు. మీ బంధువులు, మీ ఇల్లు, మీ ఊరు వాళ్ళందరూ కనిపిస్తారు. నువ్వు చనిపోతే 2 కనిపిస్తాయి. ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ నువ్వు నమ్మాలి. నువ్వేం చేయక్కర్లేదు. ఆయన నువ్వు విశ్వసించి, నీ హృదయంలో ఆయన దేవుడని విశ్వసించి, నీ నోటితో నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. ఈ రోజున ఎవరైనా ఒక ప్రెసిడెంట్ తెలిస్తేనే విర్రవీగిపోతాం. ఒక ఎమ్మెల్యేనో, ఒక కలెక్టరో, ఒక ఎంపీనో తెలిస్తే అబ్బా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేతులు కొట్టుకుని నిలబడాలి. కానీ దేవుడు మనల్ని కూడా ఆయన కుమార్తె, ఆయన కుమారుడిగా అంగీకరించి మనల్ని ఆయన పిల్లలుగానే చెప్పుకుంటున్నాడు. అంత గొప్ప భాగ్యం. కాబట్టి ఎప్పటికైనా మనం చచ్చిపోయేదే. మీకు తెలుసు మనం చిన్నప్పుడు ఎలా పుట్టాం, ఎలా పెరిగాం, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం. ఏదో ఒకరోజు చనిపోవాలని తెలుసు. కానీ చనిపోయేటప్పుడు మనకంటూ ఒక అర్థం ఉండాలి. అర్థం లేకుండా వ్యర్థంగా చనిపోతే దానికి అసలు ఏమీ లేదు. మనం పుట్టాము, మనం పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కన్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం. ఇవన్నీ ఏమైపోతున్నాయి? మనం చని ఎక్కడికి పోతున్నాం? పోతే మన పరిస్థితి ఏంటి అని అనుకోవాలి. మీరందరూ అనుకోవచ్చు, ఏమయ్యా ఇన్ని మాటలు చెప్పావు, చనిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారయ్యా అంటే, ఈ రోజున క్రైస్తవులంతా చనిపోయిన తర్వాత బ్రతకడానికే మేమంతా తిరిగి చెప్పేది. మాకు ఈ లోకంలో ఏమి ఆశలు లేవు. మీలాగా మేము అబద్ధాలు మాట్లాడాం, మందులు తాగాం, వ్యభిచారాలు చేయం, ఇంకేదో మోసాలు చేయం. కానీ దేవుడికి సాక్షిగా మంచిగా బ్రతుకుతున్నాం. ఇక్కడ కన్ను మూస్తే మేము అక్కడ కన్ను తెరుస్తాం, దేవుడి సన్నిధిలో ఉంటాం. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోండి, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఏం చిన్నతనం లేదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ పాపాలని నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీ గుండెల్లో, మీ హృదయంలో విశ్వసించాలి, నమ్మకంగా బ్రతకాలి. అంతే. మీరేదో చర్చికి వెళ్ళిపోబాకండి. మీరు ఇంట్లోనే కూర్చోండి. యేసయ్యా నువ్వు మంచి దేవుడు అంట కదయా, నాకు పలానా బాధ ఉందయా, నాకు పలానా కష్టం ఉందయా, అది తీర్చయా అంటే దేవుడు చేయగలడు. కానీ ఈ రోజున మనిషి దేవుడికి వ్యతిరేకం అయిపోయి దేవుడే మనల్ని తయారు చేస్తే మనమేమో ఇంటికి ఒక దేవుణ్ణి, ఊరికి ఒక దేవుణ్ణి, కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకుంటున్నాం. అది సత్యము కాదు, అది అసత్యం. మీరంతా తెలుసుకోండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇంతవరకు దేవుని దాసులు అనేకమైనటువంటి విషయాలు దేవుని గురించి తెలియజేశారు. ఒక్కసారి నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు. మనిషి యొక్క మనము 70 కానీ 80 కానీ సంవత్సరాలు బ్రతకవచ్చు, కానీ మరణించిన తర్వాత అసలు మనిషి యొక్క జీవితం ప్రారంభమవుతాయి. మనం అనవచ్చు, మన పెద్దలు అంటారు చనిపోతే కిందో మీదో అంటుంటారు, కానీ మానవునికి జీవితము చనిపోయిన తర్వాత ప్రారంభమవుతుంది. అదే ఆత్మకు మరణం ఉండదు. ఈరోజు మనిషికి ప్రాణము, శరీరం, ఆత్మ ఉన్నాయి. ఈ శరీరం ఇక్కడ మరణించవచ్చు, కానీ ఆత్మ మరణం కాదు. ఆ మరణము యుగయుగాలుగా ఆ యొక్క ఆత్మ యుగయుగాలు సజీవులుగా ఉండాలంటే ఇందాక దేవుని దాసులు చెప్పారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలి. కాబట్టి ఎవరి మట్టుకు వారు, కొద్ది నిమిషాలు మీ మనసులో మీరే ఒక్కసారి దేవుని మాటలు దేవుని దాసులు చెప్పారు కాబట్టి
మనం ఒక్కసారి నిజమే ఆ మరణమును తప్పించేవాడు ఎవడు లేదు, ఆ అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నా, ఒకసారి ఆ ప్రభును చూడాలనుకున్నా, మీరు ఒక్కసారి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వకృపానిధి యగు మా తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ కొత్తూరు గ్రామాన్ని బట్టి నీ చేతులు అప్పగిస్తూ ఉన్నాను. అయా, సుదీర ప్రాంతం నుండి మీ దాసులు మేము కలిసి ఈ రీతిగా నాయన నీ సత్యాన్ని ప్రకటించుటకును, అయా నువ్వే రక్షకుడవని, నువ్వే సర్వ మానవులను సృష్టించిన సృష్టికర్తవని అయా మీ దాసుల ద్వారా స్పష్టంగా ఖచ్చితంగా తండ్రి మీరు సెలవిచ్చిన రీతిని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే నాయన అయా నీ మాటలు నీ దాసుల ద్వారా వినినటువంటి ప్రతి మాటలు విన్నారు, వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అయా వారి హృదయాలు తెరవండి ప్రభా. ఓ తండ్రి ప్రభా, ప్రయాసపడుతున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని నీ సెలవిచ్చావు. ఇదిగో తండ్రి, మీ దాసులు సుదీర ప్రాంతం నుండి మేము ఈ రీతిగా వచ్చి అయా నీ గురించి ప్రకటించినప్పుడు వీరి హృదయాలను తెరిచి నీ వైపు నాయనా మీరు తండ్రి తిరుగుటకు సహాయం దయచేయమని ఈ గ్రామ ప్రజలు మీరు దర్శించండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు మీరు దర్శనం దయచేయండి. వారి హృదయాలు తెరవండి ప్రభా. నాయన వీరికి రక్షణ మారుమనసును అనుగ్రహించండి. మొదటిగా నువ్వే దేవుడిని గ్రహింపును అనుగ్రహించమని తండ్రి, ముఖ్యంగా ఇదో ఏ ఒక్కరు నశించిపోటకు ఇష్టము లేదని నీ కుమారుడు రక్షకుడిని యేసుక్రీస్తును భూమి మీద పంపించావు. అయా ఇదిగో తండ్రి, అయా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడు అన్నావు ప్రభా. అట్టి రీతిగా మేము నీ గురించి ప్రకటించినప్పుడు ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే వినగలిగారో, ఎంతమంది అయితే విన్నారో వారిని గ్రహింపును అనుగురించి నీ వైపు తిరుగుటకు సహాయం దయచేయమని చేరిన సహోదరులు అందరినీ చేతులు అప్పగిస్తూ, ఈ గ్రామం నీ చేతులు అప్పగిస్తూ, చిన్నపిల్లలు నీ చేతులు అప్పగిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములండి. థ్యాంక్ యూ. క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా క్షణమైనా నన్ను మరువకు ప్రభు. క్షణమైనా క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో, జారిపోయి చెడిపోదునేమో, జారిపోదునేమో, జారిపోయి పడిపోదునేమో. క్షణమైనా క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా క్షణమైనా నన్ను మరువకు ప్రభు.
ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు, ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు. ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు, ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు. నీ చెయ్యి చాపి నన్ను విడిపించు, నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు. నీ చెయ్యి చాపి నన్ను విడిపించు, నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు. క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు, విడువకు ప్రభు. తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు, వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు. నామానికి మహిమ కలుగును గాక. అడపరాయి గ్రామ పెద్దలకు, చిన్నలకు ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ యొక్క గ్రామానికి అనగా మా అడపరాయి గ్రామానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక మంచి శుభవార్త తెలియజేయడానికి ఇక్కడ మేము వచ్చాం. ఆ శుభవార్త ఏమిటంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువును పరిచయం చేయడానికి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సర్వ మానవుల నిమిత్తము ఆయన భూమి మీద 2023 సంవత్సరాల క్రితమే భూమి మీద శరీరధారిగా వచ్చాడు. ఆయన రావడానికి కారణం ఏమిటంటే మన అందరినీ ఈ యొక్క పాపము, శాపము, అవిధేయత, ఈ యొక్క శాపము నుండి విడిపించటానికి ప్రభువుకి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు. నువ్వు అనుకోవచ్చు నేను ఏ పాపం చేశాను, ఏ పాపములో ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆజ్ఞ అతిక్రమము ఏంటి అంటే ప్రభువుకి యేసుక్రీస్తు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు అంటున్నారు. కాబట్టి అనేక మార్లు ఆ ప్రభుని యేసుక్రీస్తు ఇంకొక మాట మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు. అయితే మనము ఏదైతే బాధల్లో, కష్టంలో, శ్రమల్లో ఉంటున్నామో, అయితే ఆ ప్రభువుని యేసుక్రీస్తు అంటూ నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు మరణించటానికి, ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా మానవుడు ఆ రీతిగా ఆయన రావడానికి కారణం ఏంటంటే, నిన్ను నన్ను ఈ నరకము వేదన పడేటువంటి స్థలములు పోకుండా
ఆ అగ్ని ఆరదు, పురుగు చావదన్నటువంటి భయంకరమైనటువంటి స్థలములో పడకుండా ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు కాపాడుట నిమిత్తమై నీ కొరకు నా కొరకు భూమి మీదకు వచ్చాడు. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకు వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు. అయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా యొద్దకు మీరు రావాలనుకుంటే ఆ ప్రభును తెలుసుకోవాలని, ఆ ప్రభుని యేసుక్రీస్తుని ఎరగాలన్నటువంటి ఆశ ప్రభుని యేసుక్రీస్తు గురించి మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో అడపరాయి గ్రామ పెద్దలకు ఒక మనవి ఏమిటంటే, ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు గూర్చి, ఆ శుభార్తను గూర్చి మీకు తెలియజేయడానికి మీ గ్రామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చాం. కాబట్టి ఒకసారి మనం అనుకోవచ్చు, మానవుడు మరణించినప్పుడు మరణం తర్వాత ఇంకేమో కింద మీద అనుకోవచ్చు. కానీ ఒకటి మనం గమనించాలి, మానవుడు మరణించిన అనంతరము మానవుడికి అంటే మా ఆత్మకు మరణం ఉండదు. కాబట్టి ఆ ఆత్మకు మరణము ఉండదు కనుక ఆ ఆత్మ అనేది యుగ యుగములు సజీవంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తును ఎరిగి సొంత రక్షకులుగా మనం అంగీకరిస్తామో, ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదనటువంటి వేదన పడేటువంటి స్థలం నుండి మనం తప్పింపబడతాం. కాబట్టి ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితము శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు. ఆయన నా పాపాలను మరి తన రక్తం ద్వారా కడిగి ఆయన బిడ్డలకు మనం చేశాడు. కాబట్టి ఆయన ఎంతలో దేవునికి వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడు. కాబట్టి ఈ దినాన మేము మీ గ్రామానికి రావడం జరిగింది. అయితే ప్రియ సహోదరి సోదరా, ఈ మానవులుగా ఎవరు మన రక్త సంబంధులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మనల్ని కొన్నాళ్ళు ప్రేమిస్తారు కానీ తర్వాత మనం ప్రేమించారు. కానీ ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమమైన ప్రభుని గురించి పరిచయం చేయడానికే ఈ దినాన మీ గ్రామానికి రావడం అయింది. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి అడపరాయి గ్రామ పెద్దలకు, చిన్నలకు మనం ఏమిటంటే, ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ దినాన మీరు తీర్మానం చేయవలసింది ఏంటంటే, ఆ ప్రభు సొంత రక్షకుడని, ఆ ప్రభుని యేసుక్రీస్తును సొంత రక్షకుడని మీరు అంగీకరించినప్పుడు ఆయన నీ కుమార్తెలుగా ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి మరొక్కసారి మనం ప్రభుని యేసుక్రీస్తున్న ఆ అగ్ని ఆరదు, పురుగు చావదనే వేదన పడే స్థలం నుండి మరి తప్పింపబడాలనుకుంటే ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తును మనం అంగీకరించాలి. ఆయనే మనకు పాప విమోచన కలిగజేసేవాడు, ఆయనే పాపం నుండి విడుదల ఇచ్చేవాడు, ఆయనే మనకు నిత్య రాజ్యములను నడిపించేవాడు. కాబట్టి మరి ఒక్కసారి మరి ఈ మాటలు విన్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచించాలని ప్రభుత్వంతో కోరుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తూ మీ అందరికి దేవుడు చేయించును గాక. 50 ఇళ్లలో 5 ఇళ్ళు నమ్ముకున్నారు. ఈ 5 ఇళ్ళకే ఆ చర్చి. సరే, మంచిది. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సరే చేద్దాం. నూనెకి కాదు, ముందు నీకు చెయ్యాలి. నూనె చేస్తే ఉంది. సరే, కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మరి అనుకోని రీతిగా ప్రభా మరి ఈ ప్రాంతానికి మీరు నడిపించారు ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి ఇక్కడ సువార్త చెప్తున్నంత వరకు ప్రభా మరి నారాయణ రాలేదు కానీ ప్రభా మరి అయిపోయిన తర్వాత పోయేటప్పుడు వచ్చారు ప్రభా, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి నారాయణ గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, తనకిచ్చిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, తన కూతుర్ని కొండమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నాయన ఆవిడకున్న మూర్ఛ యేసు నామంలో ఇప్పుడే స్వస్థత కలుగును గాక ప్రభా. నాయన తనలో ఉన్న దురాత్మ ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో పారిపోవును గాక ప్రభా. నాయన మీ చిత్తమైతే ప్రభా మీరు స్వస్థపరచని ప్రభా. ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన రక్షణకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఈ కుటుంబాన్ని బట్టి ప్రభా ఇంకొక 5 కుటుంబాలు కూడా నమ్ముకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఈ ఊరి మొత్తాన్ని కూడా ప్రభా మీరు మార్చండి ప్రభా, మీ మహిమార్థమై ప్రభా ఈ ఊరిని మీరు సాక్షిగా పెట్టండి ప్రభా. వీరిని, వీరి కుటుంబాన్ని, వీరి ఊరిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇది యేసు రక్తముగా మారును గాక. ఆమేన్. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము
అమ్మా, ప్రార్థన చేద్దాం. మంచిగా ధైర్యంగా ఉండండి. ఈ లోకంలో యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా భయంగానే ఉంటారు. యేసు ప్రభువే మానవ రూపంలో మనందరి పాపాల నిమిత్తం వస్తే ఆయన్నే చిత్రహింసలు పెట్టారు. మనల్ని పెట్టేది పెద్ద విషయం ఏం కాదు. అయినా దేవుడిని నమ్ముకుంటూ సంతోషంగా సమాధానంగా ఉంటాం. ఇప్పుడు మీ ఆయన చనిపోయారు, మీ ఆయన బాధలు ఎవరన్నా తీరుస్తారా? మీ ఆయన గురించి ఎవరన్నా చింతించే వాళ్ళు ఉన్నారా? అట్లాగే మనం కూడా ఒక రోజు చనిపోవాలి. మనం బ్రతికినప్పుడు క్రీస్తు అవసరం లేదు. మనం చనిపోతే నరకానికి వెళ్ళకుండా ఉండటానికే క్రీస్తు. అది కూడా బ్రతికినప్పుడు కూడా సంతోషం సమాధానం కూడా ఇస్తాడు ఆయన. కాబట్టి మంచి ధైర్యంగా ఉండండి, సరేనా? ఓకే. పిల్లలు ఎంతమంది మీకు? పెళ్ళిళ్ళు అయిపోయిన అందరికీ? ఇంకొకరు. ముగ్గురు పాపలే, అబ్బాయిలు లేరు. ఓకే, సరే. అయితే ప్రార్థన చేద్దాం. కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, మీ ప్రేమను బట్టి ప్రభా, ఇక్కడ మేము అందరం కలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో కొండమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి హస్బెండ్ అయినా నిద్రించి ఉన్నారు ప్రభా. ఇచ్చిన ముగ్గురు పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది ప్రభా, మరి ఇంకొక పాప ఉంది. ముగ్గురిని కూతురునే ఇచ్చారు ప్రభా. ఈమె కూడా ఆడ మనిషి ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వీళ్ళ నలుగురిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. మరి తల్లి గారిని మీరు రక్షణలోనికి నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇంకా వాళ్ళ పిల్లలను కూడా మీరు రక్షించండి ప్రభా. మీరు నాయన వారికి మారు మనసు కలుగు చేయండి ప్రభా. ఈ కుటుంబంలో ప్రభా ఇది మొదలుకొని ఎటువంటి లేమి కలిమి లేకుండా ప్రభా, ఆరోగ్యంగా అనేక మందికి నాయన పంచిపెట్టే భోజనాన్ని కూడా మీరు దయచేయండి ప్రభా. అనేక మందికి మాదిరికరంగా ఈ కుటుంబాన్ని నిలబడిన ప్రభా. ఈ ఊరిలోనే ప్రభా ఎవరికి లేనంత సంతోషాన్ని ఈ తల్లి గారికి దయచేయండి ప్రభా. ఈ ఊరికే ఒక మాదిరికరంగా మీరు మార్చి ప్రభా, అనేక మందిని ఈమె ద్వారా మీరు రక్షణలోనికి నడిపించమని, నజరేయుడైన యేసు నామములో ఈవిడ్ని దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మా, థ్యాంక్ యూ, వందనాలమ్మా. మరలా వస్తాము. మరలా వచ్చిన తర్వాత బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? ఇది కావాలంటే ఇంకా ఉన్నాయి, కావాలంటే ఇస్తాం. సరే, మంచిదమ్మా. మంచి నమ్మకంగా ఉండండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు లాజరు ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ దరిద్రుడైన లాజర్కి అసలు ఏమి తినడానికి కూడా ఉండేది లేదు. ఆ ధనవంతుడు వేస్తేనే తినాలి. ఒళ్ళంతా పుళ్ళు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి. అయినా కూడా దాంట్లోనే నమ్మకంగా ఉన్నాడు. పరలోకానికి చేరాడు. ఆ ధనవంతుడు ఎంత డబ్బున్నా వేస్టే, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాడు, వెళ్ళిపోయాడు పాతాళానికి. కాబట్టి మీరు మంచి ధైర్యంగా నమ్మకంగా ఉండండి. ఎవరు ఏమన్నా అనుకునే ఉండమ్మా, లోకంలో ఉండే వాటికంటే నీలో ఉండేవాడు గొప్పవాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. వేచి ఉందును
ఉన్నవా